ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూళ్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆషాబీ, సబియా, ఆఫ్రిన్ చిన్నారులు తల్లిదండ్రులు పించారి కాసిం సాహెబ్, షేఖమా కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. తల్లిదండ్రులు కోల్పోయి నిరాశలుగా మారిన చిన్నారులకు ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తూ సంస్థ సభ్యుల సహకారంతో లక్షల రూపాయలు, కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పింజారి హుస్సేన్ వారి మిత్రుల సహకారంతో ₹1,00,000 మొత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం స్వయంగా వారి గ్రామానికి వెళ్లి సంస్థ అధ్యక్షులు నంజాల కాసిం వలి మరియు సంస్థ సభ్యులు కలిసి అందజేశారు. అనంతరం కాసిం వలి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ప్రతి నెల చిన్నారులకు ₹2,000 పెన్షన్ అందిస్తామని, అలాగే ఈ అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని సంస్థ అధ్యక్షులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి నూర్బాషా సహోదరులకు పేరు పేరున సలాం. ఈరోజు ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి 280 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ అనాథ పిల్లల కోసం చూడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఇది కులాలకు, మతాలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తుంది. దాతలు ఇచ్చిన సహకారంతో ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. వాస్తవంగా 2007లో ఈ సంస్థ ఏర్పాటు చేశాం. అయినప్పటికీ మనం 2018 నుంచి ఈ యొక్క సంస్థ ముందుకు నడుస్తూ ఉంది నూర్బాష వాళ్ళ కోసం. ఇప్పటికీ 2024 ఈ రోజు నాటికి దాదాపు ₹26,50,000 మన కులం తరపున మరి జమ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గూళ్యం గ్రామానికి రావడం జరిగింది. ఈ పిల్లలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయి వాళ్ళకు సహాయం చేయాలని దాతలు ముందుకు వస్తున్నారు. ఆ వంతు దాతగానే ఈ ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ₹1,00,000, మన మిత్రుడు, మన గ్రూప్ సభ్యుడైనటువంటి హుసేన్ యొక్క వారి మిత్ర బృందము వాళ్ళు కూడా ₹1,00,000 చెక్కు ఇచ్చి ఈరోజు ₹2,00,000 మరి వారికి జమ చేయడం అనేది వారి మా తరపున వడదభక్తిగా. వీరికి ఎంత ఇచ్చినా కూడా తక్కువ అవుతుంది. ఈ పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి గమనించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి పిలుపునిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆషాబి, ఈ అమ్మాయి వికలాంగురాలు, ఈ అమ్మాయి ఏం చేయలేదు. తర్వాత ఈ అమ్మాయి పేరు సఫియా, ఈ అమ్మాయి ఆఫ్రిన్, ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ కోసం మనమందరం కూడా మన సంఘం తరపున ఒక్కొక్కరు ఎక్కడో వస్తారు, ఎవరో వస్తారని చేయడం కాదు. సంఘం ఉంది, బతికించడం కోసం మేము వచ్చాము. కానీ మీ ఊరి తరపున ఏమిటి, ఇలాంటివి జరిగితే తలా ఒక చెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కడో ఎవరో రావాలి, ఎవరో చేయాలని కాదు. మేము ఏదో వృత్త బతికించాం, మీరు చూసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా ఈ పిల్లలకు సహకరించి వారికి ఏది అవసరమైతే అది వారికి ఇప్పించాలి. మా సంఘం తరపున మేము చెప్పేటువంటిది అంటే ఈ పిల్లలకి ₹2,000 మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల కూడా మేము మన సంస్థ నుంచి పంపిస్తాం. ఇకపోతే ఈ అమ్మాయి, రెండో అమ్మాయి హుషారుగా ఉంది. ఆ అమ్మాయి పెళ్లి నాటికి మీరు ఏదైనా మా సంస్థకు అప్లై చేసుకున్నట్లయితే ₹40,000 డబ్బులు ఇస్తారు, సామాన్లు కూడా ఇస్తారు. అప్లై చేసుకోవాలి ముందు. అంటే ఎవరైనా ఫ్రీగా పేదవాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. తర్వాత సోదరులారా, ఇటువంటి ఆపద కలిగినప్పుడు ఇదే కాదు, మీరు తెలిసిన కాబట్టి తెలియమంది చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలాంటి సమయం సందర్భం వచ్చి తలా ₹100 మనం సమర్పించినట్లయితే తోటి మన ముస్లిం సోదరులు అంటూ నూర్బా సోదరులు కూడా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం వస్తుంది. ఏదో మాకు జరిగింది అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి మరి మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మన సంస్థ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సలాం అలైకుం.